దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక చిన్న లేఖనాన్ని మీ చేత చదివించి కొద్ది నిమిషాలు దానిపై ధ్యానం చేద్దామని ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. దయచేసి బైబిల్ ఉన్న వారంతా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన ఈ ఉత్తరం 1వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమా సంఘానికి పౌలు గారు రాసిన ఉత్తరము 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చూడండి, ఎవరైతే దేవునికి చోటివ్వలేకపోతున్నారో, వారి మనస్సులో దేవునికి చోటివ్వలేకపోతున్నారో, వారిని చెయ్యరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనస్సుకు దేవుడే వారిని అప్పగిస్తా ఉన్నాడు. చెయ్యకూడని పనులు వారు చేస్తూ ఉంటున్నారు. ఈ రోజుల్లో చాలా మందిని చూడండి, చెయ్యకూడదనుకుంటూనే ఆ పనుల్లో వారు వెళ్ళవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది, పాల్గొనాల్సి వస్తుంది, పాలిభాగస్తులు అవ్వాల్సి వస్తుంది. వారికి అనిపిస్తుంది ఈ పని చేయకూడదు అని, అయినా ఆ పనే చేస్తూ ఉంటారు. అది చెడు పని, అది మంచి పని కాదు, అది చేయదగింది కాదు అని తెలిసి కూడా అదే పని ఎందుకు చేస్తున్నారంటే దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడయ్యా దేవుడు అని అంటే, మనస్సులో, వారి మనస్సులో దేవునికి చోటు లేదు. మరి ఎవరికి చోటు ఉందంటే రకరకాల లోక కార్యక్రమాలకి చోటు ఉంది. బైబిల్ అంటుంది, అపవాది కూడా మన మనస్సులో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అపవాదికి చోటు ఇవ్వబాకండి అని బైబిల్లో ఉంది. చూస్తారా మరి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి చూస్తే, 4వ అధ్యాయము 27వ వాక్యం, అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటివ్వకండి, దేవునికి చోటివ్వండి. మీ మనస్సులో అపవాదికి చోటివ్వద్దు, దేవునికి చోటివ్వండి. అడుగుతున్నాను, మీ మనస్సులో దేవునికి చోటిస్తున్నారా లేదా అపవాదికి చోటిస్తున్నారా? ఏకాడికి అపవాదికి చోటిస్తూ వెళ్ళిపోతూ ఉన్నామనుకో, దేవునికి చోటివ్వకుండా అపవాదికే చోటిస్తూ ఉన్నామనుకో, దేవుడు వదిలేస్తాడు. ఇక మీ ఇష్టం, మీరేం చేసుకున్నా ఇక నాకు సంబంధం లేదు, మీరు ఎలా పతనమైపోయినా నాకు సంబంధం లేదు, మీరు ఎలా పాడైపోయినా నాకు సంబంధం లేదని విరక్తి కలిగి భ్రష్ట మనసు చేతిలో పెట్టేస్తాడు. ఇక అప్పుడు మనం చేసే పనులు అంతా ఇంత కాదండి. ఒకసారి మనం ఏం చేస్తాం భ్రష్ట మనసుకు అప్పగించినప్పుడు? చదువుదామా ఒకసారి? 29వ వచనం, రోమా సంఘానికి పౌలు గారు రాసినటువంటి ఈ ఉత్తరంలో 1వ అధ్యాయం 29వ వచనం ఏమనుండో చూడండి. అట్టివారు, ఎట్టివారంటే దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించబడిన వారు. భ్రష్ట మనస్సుకు దేవుడు ఎవరినైతే అప్పగిస్తారో అట్టివారు ఏం చేస్తారో చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతనో, దుష్టత్వము చేతనో, లోభము చేతనో, ఈర్ష చేతనో నిండుకొని, అబ్బా, దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష వీటన్నిటితో నిండిపోతారు. భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత, అపవాదికి నువ్వు చోటిస్తున్నప్పుడు, భ్రష్ట మనసుకు నువ్వు అప్పగించబడిన తర్వాత ఈర్షతో నిండుకుంటావు, దుర్నీతితో నిండిపోతావు, దుష్ట కార్యాలతో నిండిపోతావు, లోభముతో నిండిపోతావు. ఇవన్నీ నిన్ను నిండారుగా ముంచేస్తూ ఉంటాయన్నమాట. నీ ఒంటి నిండా, నీ మనస్సు నిండా, నీ హృదయం నిండా, నీ దేహం నిండా ఇవే నింపబడి ఉంటాయి.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, ఇవన్నీ భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారిలో ఉండే బయటపడే లక్షణాలు ఇవి. వారికి ఈ లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి 31వ వచనం, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులనై ఉన్నారు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు పాత్రులు లేదా తగిన వారని దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగిన వారయ్యుండి వాటిని చేస్తూనే ఉన్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతి తెలియజేస్తా ఉన్నారు. ఎందుకని వీరికి ఇలాంటి అబద్ధాలాడి మాట తప్పే పరిస్థితులు, మాట ఇస్తూ ఉంటారు, మాట తప్పిపోతూ ఉంటారు. ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇలాంటి పరిస్థితి? చెడ్డ పనులు చేసే వారితోనే ఏకీభవించటం, వారి పనులకు సపోర్ట్ చేయటం, వారు చేసే పనులను బట్టి సంతోషించటం. ఎందుకు వీరికి ఇలాంటి మనస్తత్వం ఏర్పడిందంటే నేను ఒకటే చెప్పగలను, దేవునికి నీ మనస్సులో చోటివ్వలేకపోయావు కాబట్టి ఈ లక్షణాలన్నీ నీలో బయటపడుతూ ఉన్నాయి. ఈ లక్షణాలన్నిటికీ సాతాను పనిపెట్టాడు. ఈ లక్షణాలన్నీ వినియోగించడానికి ఇదో గొప్ప అవకాశం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడుతుందయ్యా అంటే, దేవునికి ఏ వ్యక్తి అయితే హృదయంలో తన మనసులో చోటివ్వడో ఆ వ్యక్తి ఈ పనులన్నీ చేయడానికి దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు. దేవునికి చోటు ఇవ్వాలండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటిస్తే ఈ పనికిమాలిన పనులన్నీ మనం చేయాల్సి వస్తుంది. ఈ చెడ్డ పనులన్నీ నీలో కలిగి ఉంటావు. ఇతరులను చూసి ఈర్ష్యపడతావు, కొండాలు చెప్తావు, ఇక్కడ మాటలు అక్కడ చెప్తావు, మాట ఇస్తే మాట తప్పిపోతా ఉంటావు. మాటి మాటికి నీకు నీవే సంజాయిషి చెప్పుకునే పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. నీలో ఈ లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఎందుకని ఇలాంటి వాతావరణం నీకు ఏర్పడుతుంది? నువ్వు గమనించాల్సింది ఏంటంటే, దేవునికి నీ మనసులో చోటు ఉందో లేదో ప్రశ్నించుకో. దేవుని కృప ఇంకా నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అంటూ, ఇదిగో నేను హృదయం అనే తలుపు దగ్గర, ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుని తట్టుచున్నాను, నా స్వరం వినండి, నా కొరకు తలుపు తీయండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటను మనం చదవచ్చు. 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనమే చేస్తా. తలుపు దగ్గర తడుతూ ఉన్నాను, నా స్వరం విని నా కొరకు తలుపు తీసిన వాడి దగ్గరికి నేను వస్తాను. ఆ తలుపు తీసిన వ్యక్తితో నేను, నాతో ఆ వ్యక్తి కలిసి ఎంత సంతోషంగా ఉంటామో మీకు తెలియదు. తలుపు తీయండి, నా స్వరం విని తలుపు తీయడానికి ఇష్టపడండి, నాకు చోటివ్వండి అని ప్రభువారు అడుగుతా ఉంటే, చోటిచ్చేవారు ఎంతమంది ఉన్నారండి? నువ్వు చోటిస్తున్నావా? దేవునికి చోటు దొరుకుతుందా నీ దగ్గర? నీ మనసులో దేవునికి చోటు ఉందా? మీరు అనొచ్చు, అయ్యా నా మనసంతా యేసుక్రీస్తేనయ్యా, నా మనసంతా దేవుడేనయ్యా, ఇక నాకు వేరే ఆలోచన లేదయ్యా, నా మనసు నిండా దేవుణ్ణి నింపుకొని ఉన్నానయ్యా నువ్వు అనొచ్చు. ఒక్కసారి
నీకే నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా. నీ మనస్సు నిండా దేవుడు నిండిపోయి ఉంటే ఎందుకు ఇచ్చిన మాట తప్పుతున్నావు? ఎప్పుడన్నా ఆలోచించావా దీని గురించి? నువ్వు మాట తప్పుతున్నావంటే నీ మనసు నిండా దేవుడు ఉన్నట్లేనా? అబద్ధాలు ఆడుతున్నావు అప్పుడప్పుడు. ఎందుకు ఆడుతున్నావు? నీ మనసు నిండా దేవుడు ఉంటే, నీ మనసులో దేవునికి చోటు ఉంటే దేవుడు అబద్ధాలు ఆడిస్తాడా? దుర్నీతిగా దుష్క్రియలు చేస్తూ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తూ చెడ్డ పనులు చేసే వారిని సపోర్ట్ చేస్తూ వారితో సంతోషంగా నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావంటే నీ మనసులో దేవుడు ఉన్నాడా? అట్టి వారిని దేవుడు సపోర్ట్ చేస్తాడా? ఆలోచించు ఒక్కసారి. నీ మనస్సు నిండా దేవుడు నింపబడి ఉంటే ఇటువంటి పనులు నువ్వు చెయ్యవు. ఇటువంటి పాపిష్టి పనుల జోలికి నువ్వు వెళ్ళవు. అటువంటి పాపిష్టి పనులు చేసే వారితో నువ్వు సంతోషంగా సహవాసం చేయడానికి ఇష్టపడవు. చూడండి ఎన్ని దుర్లక్షణాలు ఉన్నాయో. అహంకారులట, హింసకులంట, దేవద్వేషకులంట, బింకములాడేవారంట, చెడ్డవాటిని కల్పిస్తూ ఉంటారంట, తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తారంట, మాట తప్పిపోతూ ఉంటారంట. ఇటువంటి వారందరూ భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారే ఇలాంటి పనులు చేస్తారు. నువ్వు కూడా ఒకవేళ ఇటువంటి పనుల్లో ఉన్నట్లయితే ఆల్రెడీ నువ్వు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డావు. ఎందుకు అప్పగించబడ్డావో తెలుసుకో. నీ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయావు. మీకు ఒక విషయం నాకు చెప్పాలని అనిపిస్తా ఉంది. మత్తయి సువార్తలోనికి రండి. 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దయ్యాలు పట్టినటువంటి వాడు దయ్యాల నుండి విడుదల పొందిన తర్వాత, బాగుపడ్డ తర్వాత, బ్రతికి బట్ట కట్టుతున్న తర్వాత, పబ్లిక్లోకి వచ్చి సంతోషంగా బ్రతుకుతున్న తర్వాత ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఒకసారి చూడండి. 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉంటుంది. విశ్రాంతి దొరకనందున, దానికి విశ్రాంతి కావాలి. విశ్రాంతి దొరకడం లేదు. బయటంతా పనులు 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 పనులు, విశ్రాంతి లేదు. విశ్రాంతి కొరకు అది వెతుకుతుంది, నీరు లేని చోట్ల వెతుకుతా ఉంది. ఒక వ్యక్తిలో దురాత్మ పనిచేస్తున్నప్పుడు ఏదో పాస్టర్ గారిని పిలిచావు, లేదా సంఘస్థులు వచ్చారు, నీకు పట్టిన దయ్యాన్ని లేదా అపవిత్రాత్మను ప్రార్థన ద్వారా జయించి దాన్ని నీలో నుంచి తరిమి కొట్టారు. బ్రహ్మాండంగా ఈరోజు ఉన్నావు. అపవిత్రాత్మ నీలో నుంచి బయటకు వెళ్ళిపోయింది, ప్రశాంతంగా ఉన్నావు. ఆ వెళ్ళిపోయిన అపవిత్రాత్మ విశ్రాంతి దొరక్క ఊరంతా తిరిగి వస్తుందంట. తిరిగి 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 దానికి ఎక్కడా విశ్రాంతి దొరకలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. దానికి విశ్రాంతి దొరకపోయేసరికి నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి, చూడండి ఎంత అద్భుతమో. ఒక అపవిత్రాత్మ ఒక ఒంటి నుండి, ఒక దేహము నుండి వదిలి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహము అనేటువంటి ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, ఏ దయ్యపు కార్యాలు లేవు, ఏ చెడ్డ కార్యాలు లేవు, ఏ భ్రష్ట కార్యాలు లేవు, ఏ బూతులు లేవు, ఏ అబద్ధాలు లేవు, ఏ మాట తప్పే పద్ధతులు లేవు, ఇతరులను హింసించే పద్ధతులు లేవు, అహంకారంగా బ్రతికే పద్ధతులు లేవు. ఇదిగో చెప్పబడినవన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోయాయి. ప్రశాంతంగా శుభ్రంగా ఊడ్చి అమర్చబడి నీట్గా ఉంది ఆ ఇల్లు. ఏ చెడ్డ పనులు లేవు. దయ్యాలు బయటకు వెళ్ళిపోతే ఇంకేముంటాయండి చెడ్డ పనులు? అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఊడ్చి అమర్చబడి ఉన్నటువంటి మన దేహంలోకి అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిశుద్ధమైన దేహంలోకి పరిశుద్ధాత్మని చేర్చుకోవాలి, దేవుణ్ణి చేర్చుకోవాలి.
ఆ ఇల్లు ఖాళీగా ఉండకూడదు. ఊడ్చి శుభ్రంగా అమర్చబడి ఉన్న ఇంటిలో యేసయ్యకు చోటివు. దయ్యాలు ఎన్నాళ్ళు ఆ ఇంట్లో చోటు చేసుకున్నాయి, ఒంట్లో చోటు చేసుకున్నాయి. భ్రష్ట కార్యాలు చేశావు, చెడ్డ కార్యాలు చేశావు, దుష్ట కార్యాలు చేశావు, దుర్నీతి పనులు చేశావు, అహంకారంగా ఉన్నావు, ఈర్ష్యతో బ్రతికావు, మాట తప్పేవాడిగా బ్రతికావు, చెడ్డ పనులు చేసే వారితో స్నేహం చేశావు, వారితో సంతోషించావు. అది గత జీవితం. నీలో నుంచి ఎప్పుడైతే దయ్యాలు బయటికి వెళ్ళిపోయాయో అప్పుడు నీలో పరిశుద్ధత, మంచి ఆత్మీయత, మంచి పరిపక్వత, మంచి ప్రశాంతత ఏర్పడిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చబడి అమర్చబడి నీటిగా ఉంది. నీటిగా ఉన్న ఇంటిలోకి యేసయ్యకు చోటివ్వు. కానీ యేసయ్యకు మనసులో చోటు ఇవ్వలేదట. మనసులో చోటు ఇవ్వకపోయేసరికి బయటకు వెళ్ళిన దయ్యం ఊరంతా తిరిగి విశ్రాంతి దొరక్క నా ఇంటికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఆ ఇల్లు అని వచ్చి చూసేసరికి ఆ ఇంట్లో ఎవరు లేరు. అది అసలు విషయం. ఆ ఇల్లు ఊడ్చి శుభ్రంగా ఉంది, కానీ ఇంట్లో ఎవరు లేరు. ఎవరుంటారనుకుంది ఆ దయ్యం? ఈ ఇంట్లో యేసయ్యని ఇతడు చేర్చుకొని ఉంటాడు అనుకుంది. కానీ వచ్చి చూసేసరికి యేసయ్య లేడు. ఎందుకంటే ఆ వ్యక్తి తన మనస్సులో యేసయ్యకు చోటివ్వలేదు. అప్పుడు అదేం చేసింది? వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చింది. అక్కడే కాపురం ఉన్నది. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే దుష్టతరం వారికి సంభవించింది. అలాంటి పరిస్థితే వస్తుంది. దేవునికి చోటు ఇవ్వకపోతే మొదటి స్థితి కంటే మరీ దరిద్రపు స్థితి, మరీ పాపిష్టి బ్రతుకు, మరీ నీచమైన బ్రతుకు కడపటి స్థితిలో నీకు ఏర్పడుతుంది. మరి దేవునికి చోటివ్వు. దేవునికి చోటివ్వనొల్లకపోయిరు గనుక ఈ చెడ్డ పనులన్నీ చేస్తారని, భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడని వ్రాయబడింది కదా. దేవునికి చోటిస్తే భ్రష్ట మనసుకు నిన్ను అప్పగించడు. అపవాదికి చోటిచ్చావు ఎన్నాళ్ళు. అపవాదిని తరిమి కొట్టు. యేసయ్యకు చోటివ్వు. పవిత్రమైన పనులు చేయగలుగుతావు, నీతిగా బ్రతకగలుగుతావు, నిజాయితీగా బ్రతకగలుగుతావు, దేవుని సహవాసంలో ఉండగలుగుతావు, అనేకులకు మాదిరికరంగా ఉంటావు, నీ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు వెళ్ళే సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము దీవించబడుతుంది. దేవునికి చోటివ్వండి. ఒకసారి ప్రశ్నించుకో, దేవునికి చోటిచ్చావా నీ మనసులో? ఊరికి చెప్పడం కాదు, నా మనసంతా దేవుడే ఉన్నాడని. ఒట్టి మాటలు కాదు, నువ్వు గట్టి మాటలు చెప్పడానికి ప్రయత్నించు. నీ మనసులో దేవునికి చోటు ఇవ్వగలిగితే నువ్వు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తావు. ఇవ్వలేని వారు ఇదిగో ఇలాంటి పాపిష్టి పనులు చేస్తారు, ఇలాంటి చెడ్డ కార్యాలు చేస్తారు, ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తారు. దేవుడే వారిని అలాంటి పనులకు అప్పగిస్తాడు. దేవునికి చోటు ఇవ్వండి. మంచి జీవితాన్ని ప్రారంభించండి. దేవుడు నీలోకి వస్తే అసాధ్యం అంటూ ఏది ఉండదు. నన్ను వెంబడించు వారికి సమస్తము సాధ్యమే, అసాధ్యమనేదే లేదన్నాడు. సమస్తాన్ని సాధ్యపరుచుకుంటారు, ఉన్నతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఈరోజు దేవునికి చోటిస్తావా? చోటు ఇవ్వలేదు అని ఒకవేళ నీకు అనిపిస్తే ఇప్పుడే దేవునికి చోటు ఇవ్వడానికి ఇష్టపడు. తద్వారా నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని దీవించును గాక.